బందర్ పోర్ట్పై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న విమర్శించారు. పోర్ట్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బందర్ పోర్టు నిర్మించాలంటూ ప్రతిపక్షాలు జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ నుంచి చిట్టినగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు బుద్దా వెంకన్న మాట్లాడుతూ గత 500 రోజులుగా పోర్టు నిర్మాణం చేపట్టాలని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. బందరు శాసనసభ్యులు పేర్ని నానికి విప్పు ఇచ్చినప్పటి నుంచి పోర్టుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. వెంటనే పోర్టు పనులు ప్రారంభించి బందరు ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చవలసిన బాధ్యత శాసనసభ్యులు పేర్ని నానిపై ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వెంటనే పోర్టు పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్మాణ పనులు చేపట్టకుంటే అన్ని పార్టీలను కలుపుకొని భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అతని పదవి కోసం బందర్ పోర్టు నిర్మాణం జరగాలని ఆయన కూడా పాల్గొని మరి ఆయనకి ప్రభుత్వ ఇప్పు పదవి ఇచ్చిన వెంటనే మరి బందర్ పోర్టు ఏమైందో కూడా ఆయన బందర్ పోర్టు గురించి కూడా ఏం మాట్లాడకుండా ఉండడం సౌజ్యంగా ఉంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ గత 500 రోజులుగా ఈ ప్రభుత్వానికి కృష్ణా జిల్లా ప్రజల తరపున రిలే దీక్షల ద్వారా తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రోజుకి 500 రోజులు. మరి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే పోర్టు పనులు జరపాలని తెలియజేస్తున్నాం. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరగకపోతే మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో బందరు పోర్టు నిర్మాణం పనులు జరిపి బందరు పోర్టు సాధిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారికి నిర్వహించే అర్చనల వేదికను మార్పు చేశారు. త్వరలో కుంకుమార్చన వేదిక కూడా మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. అర్చనల వేదిక మార్పు చేసిన విషయాన్ని సూచిక బోర్డులో ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న దుర్గమ్మకు నిర్వహించే అష్టోత్తర సహస్ర నామార్చనల వేదికను మార్పు చేశారు. ఇప్పటి వరకు ఈ అర్చనలను భవానీ దీక్ష మండపంలో నిర్వహించేవారు. భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో వేదికను ఉపాలయం నటరాజ ఆలయం వెనుక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూజలు చేసుకున్న వారు 20 రూపాయలు టికెట్ రుసుం చెల్లించి అమ్మవారి దర్శనానికి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం పూజలు నిర్వహించే వేదికను సూచిస్తూ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా అమ్మవారి ఆలయం వెలుపల కుడివైపున ఉన్న ప్లాట్ఫారంపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం త్వరలో కార్యాచరణను చేపట్టనున్నారు. మధురానగర్లో ఈ నెల 25వ తేదీన ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, స్థలాన్ని ఆక్రమించామని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రేపు ధ్వజస్తంభాన్ని సాంప్రదాయ పద్ధతిలో తొలగించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు మూర్తి తెలిపారు. 19 మందిపై కేసులు నమోదు చేయడం బాధాకరమని, ఈ కేసులో మహిళా భక్తులు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మధురానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామాలయం కమిటీ సభ్యులు మూర్తి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన అంగరంగ వైభవంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించామన్నారు. రోడ్డును ఆక్రమించామని కొన్ని పత్రికల్లో అసత్య వార్తా కథనాలు వచ్చాయని తెలిపారు. కార్పొరేషన్ అధికారులు 19 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, వీరిలో 9 మంది మహిళా భక్తులు కూడా ఉన్నారని తెలిపారు. మహిళా భక్తులను దృష్టిలో ఉంచుకొని ధ్వజస్తంభాన్ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈరోజు ఈ గుడి ముందు జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టని మళ్ళీ రేపు హోమంతో పూజాధికారులతో మేము రిమూవ్ చేయడం, రేపు సాయంత్రం 6 గంటలకు రిమూవ్ చేస్తున్నామండి. సో మాకు సహకరించిన భక్తులకి ఇది రిమూవ్ చేయాల్సిన పరిస్థితిని ఎందుకు జరిగిందో మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. సో దయచేసి భక్తులెల్లరూ కూడా ఈ జరిగిన దానికి మమ్మల్ని క్షమించవలసిందిగా మేము కోరుతున్నాము. ఎవరికి సంబంధం లేకపోయినా కూడా మేము చంతవ్యంగా మేము భావిస్తూ మమ్మల్ని క్షమించవలసిందిగా మేము కోరుతున్నామండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరుగుతున్న పీజీ మెడికల్ అన్రిజర్వ్డ్ కౌన్సిలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. బంద్ దృష్ట్యా యూనివర్సిటీలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ లో అధికారులు అనుసరిస్తున్న రివర్స్ రోస్టర్ విధానం సక్రమమేనని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో యూనివర్సిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పీజీ మెడికల్ అన్రిజర్వ్డ్ సీట్ల కౌన్సిలింగ్ ప్రశాంతంగా సాగింది. తలెత్తిన గందరగోళానికి అధికారులు తెరదించారు. దీనికి తోడు నేడు జిల్లా బంద్ దృష్ట్యా నిన్న అర్ధరాత్రి వరకైనా కౌన్సిలింగ్ కొనసాగించాలని, సీట్ల విషయమై అభ్యర్థుల మధ్య నెలకొన్న ప్రాంతీయ విభేదాల దృష్ట్యా యూనివర్సిటీలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో 100వ పాయింట్ వద్ద డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అవలంబిస్తున్న రివర్స్ రోస్టర్ విధానం సక్రమంగానే ఉందని హైకోర్టు తీర్పిచ్చింది. 100వ పాయింట్ వద్ద అవలంబించే రివర్స్ రోస్టర్ విధానం సరికాదని, దాన్ని రద్దు చేయాలని కొంతమంది పీజీ మెడికల్ అభ్యర్థులు ఈ నెల 17న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుతో యూనివర్సిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో